మనలో ప్రతి ఒక్కరూ మార్నింగ్ లేవడం నుండే బిజీ లైఫ్ని స్టార్ట్ చేస్తారు. అంటే ఎవ్రీ మార్నింగ్ టెన్షన్తో స్టార్ట్ చేసుకుని ఈవినింగ్ వచ్చేసరికి అలసిపోయి పడుకుండిపోతారు. మరి ఇలాంటప్పుడు మన లైఫ్కి కాస్త కూస్తో ప్రశాంతత అనేది దొరకాలి కదా. అందుకనే నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఒక ట్రిప్కి అయితే వచ్చేసాను. నేను సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే మోతుగూడెంలో ఉన్న 4 డ్యామ్. ఈ డ్యామ్ వచ్చేసి మోతుగూడెం నుండి కేవలం 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. ఈ లొకేషన్కి వెళ్దామని మా వాళ్ళందరినీ కూడా ఫోర్స్ చేశాను, కానీ నాకు ఈ లొకేషన్ గురించి అసలు ఏమాత్రం కూడా తెలీదు. కానీ అందరినీ మాత్రం తోలుకొని పోయినా. మీరు కూడా ట్రిప్ వేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం, ఎందుకంటే వింటర్ సీజన్లోనే చాలా బాగుంటుంది. అటు గ్రీనరీ, ఇంకా ఈ వాటర్ ఫ్లోయింగ్ కూడా కాస్త తక్కువగా ఉంటుంది. వర్షాకాలంలో అయితే మనకి ఇక్కడ ఎలా ఉండదు అనుకోండి. ఒకవేళ ఉన్నా కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి వింటర్ సీజన్ ఈజ్ ద బెస్ట్ సీజన్ అనిపిస్తుంది నాకైతే. ఈ డ్యామ్ని మనకి ఇరిగేషన్ అండ్ వాటర్ సప్లై కోసం కట్టినా ఇందులో బోటింగ్ అండ్ ఫిషింగ్, ట్రెక్కింగ్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ట్రెక్కింగ్ అని ఎందుకనాలంటే ఇక్కడ ఎటు చూసినా కూడా చుట్టూ కొండలే ఉంటాయి, అంత అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈ ప్లేస్కి ఫస్ట్ టైం వచ్చాను, అండ్ ఫస్ట్ టైం వచ్చినప్పుడే నేను అసలు అరకు వచ్చానా అని అనిపించేలా ఉంది. ఈ ప్లేస్ అంతా బాగుంది. ఈ బ్రిడ్జ్ని చూస్తే నేను మర్చిపోయాను. ఇంకా ముందున్న లొకేషన్ చూస్తే అసలు మాటలు రాలేదనుకోండి. రోడ్ అనేది మనకి ప్రాపర్గా లేకపోయినా ఆ రోడ్డు పై నుండి మనకి కింద ఉన్న విలేజెస్ చూస్తుంటే ఇంకా చాలా బాగుంటుంది. మనకి దగ్గరలో ఇంత మంచి ప్లేస్ ఉందంటే అసలు నేను నమ్మలేకపోతున్నాను. ఈ ప్లేస్కి ఎంటర్ అయినప్పుడు నేను ప్రతి ఒక్క సెకండ్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. మీరైతే ఖచ్చితంగా నాకంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయగలరు. ఎందుకంటే మేము చాలా లేట్గానే వెళ్ళామనుకోండి. అక్కడికి వెళ్ళేసరికి మాకు 2:30 టైం అయిపోయింది. ఇంకా 4 కల్లా రిటర్న్ అవ్వాలి. సో ఉన్న 1 అవర్లో మేము మాకు నచ్చినట్టుగా ఎంజాయ్ అయితే చేసేసాం. ఎంజాయ్ చేయడంతో పాటు మా 3 తమ్ముళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. నన్ను వీడియో తీయడానికని వీళ్ళని తీసుకెళ్తే వీళ్ళని వీడియో తీయడమే నాకు సరిపోయింది. వీళ్ళని మీకు తప్పకుండా పరిచయం చేయాల్సిందే. మొదటివాడు సందీప్, రెండోవాడు సంతోష్, ఇంకా మూడోవాడు సీతారాం. వీళ్ళు 3 నా తమ్ముళ్ళే. చూసారా, మనం అరకు వచ్చేసాం అన్నట్టుగానే పెద్ద పెద్ద కొండలతో ఆ పచ్చదనం అసలు చూస్తేనే మైండ్ బ్లోయింగ్గా ఉంది. ఇక్కడ మార్నింగ్ అండ్ ఈవినింగ్ వైబ్స్ అదిరిపోతాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ సన్ రైజ్ ఇంకా ఈవినింగ్ సన్సెట్ ఇవి చూడడానికి ఈ డ్యామ్ నుండి చాలా అందంగా కనిపిస్తాయి. ఎందుకంటే చుట్టూ కొండలు, ఈ కొండల్లో ఆ వాలిపోయి ఆ సూర్యుని చూస్తూ ఎంత బాగుంటుందో. నాకు ఈ ప్లేస్కి వచ్చాక ఒక 1 డే ఇక్కడ స్టే చేస్తే ఎంత బాగుంటుందో అని అనిపించింది. ఒకవేళ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను క్యాంపింగ్ పెట్టుకోవడానికి. ఇక ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే ఈ తక్కువ టైంలోనే చాలా ఎక్కువగా ఎంజాయ్ చేసాం. ఇంకా అల్టిమేట్ విషయం ఏమిటంటే పుష్ప బ్రిడ్జ్. పుష్ప 1లోని శ్రీవల్లి అండ్ పుష్ప ఒక కిస్ సీన్ అయితే ఉంటుంది కదా, అదే 500 దుడ్లు ఇస్తే కిస్ పెడతావా అనేసి హీరో అడుగుతాడు. సో ఆ సీన్ ఈ బ్రిడ్జ్లోనే తీశారు అని మా అన్న చెప్తుంటే నేను ఏదో అనుకున్నాను. కానీ ఈ బ్రిడ్జ్ చూడడానికి చిన్నగానే ఉన్న సినిమాలో మాత్రం సూపర్గా కనిపించింది. ఎందుకంటే ఇక్కడ వైబ్స్ అలాంటివి. మరి ఇక్కడ వాటర్ ఫ్లోయింగ్ మాత్రం చాలా స్పీడ్గా ఉన్నా ఈవినింగ్ వైబ్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కాస్త ఎక్కువ భయపడే వాళ్ళు ఈ వాటర్ ఫ్లోని చూడకపోవడమే మంచిది. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ లొకేషన్ మీరు విజిట్ చేశాక ఏమాత్రం తగ్గేదే లేదనిపిస్తుంది. సో ఈ ఎక్సైట్మెంట్ మీరు అసలు మిస్ కాకూడదు. అంటే ఈ సీజనే మీకు కరెక్ట్ అనమాట ఇక్కడికి మీరు ట్రిప్ వేయడానికి. సో ఇంకెందుకు లేట్, 4 డ్యామ్కి వెంటనే ట్రిప్కి అయితే వెళ్ళిపోండి. మీ ఫ్రెండ్స్తో, మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ అయితే చేయండి. మన వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చేయండి. ఇంకా మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీరు ఇచ్చే ఒక్క సబ్స్క్రిప్షన్ నాకైతే చాలా బూస్టింగ్గా ఉంటుంది ఇంకా మరెన్నో వీడియోస్ చేయడానికి. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.